ఈరోజు కథ పేరు అమ్మ చివరి బహుమతి. సీతారామపురం అనే గ్రామంలో కార్తీక్ అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన అతని తల్లి సరస్వతి ఎంతో కష్టపడి పెంచింది. ఇంటింటికి వెళ్ళి పనులు చేస్తూ, రాత్రుళ్ళు బట్టలు కుట్టుతూ కొడుకును చదివించింది. కార్తీక్ చదువులో చాలా తెలివైనవాడు. ఒకరోజు పెద్ద ఉద్యోగం సంపాదించి అమ్మను రాణిలా చూసుకుంటాను అని ఎప్పుడూ చెప్పేవాడు. ఆ మాటలు వింటే సరస్వతి కళ్ళల్లో ఆనందం మెరిసేది. కాలం గడిచింది. కార్తీక్ నగరంలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు. మంచి జీతం, మంచి ఇల్లు, మంచి పేరు అన్నీ వచ్చాయి. కానీ ఆ హడావుడి జీవితంలో తల్లితో గడిపే సమయం మాత్రం తగ్గిపోయింది. మొదట్లో ప్రతిరోజు ఫోన్ చేసేవాడు. తర్వాత వారానికి ఒకసారి, తర్వాత నెలకు ఒకసారి మాత్రమే మాట్లాడేవాడు. సరస్వతి మాత్రం ప్రతిరోజు కొడుకు ఫోన్ కోసం ఎదురు చూసేది. ఫోన్ రాకపోయినా నా బిడ్డ బిజీగా ఉంటాడు అని తన మనసుకు తాను ఓదార్చుకునేది. ఒకరోజు సరస్వతికి తీవ్ర జ్వరం వచ్చింది. గ్రామంలో ఉన్న డాక్టరు మందులు ఇచ్చినా ఆరోగ్యం మెరుగుపడలేదు. పక్కింటి వారు కార్తీక్కి ఫోన్ చేశారు. నీ అమ్మ ఆరోగ్యం బాగోలేదు, ఒకసారి వచ్చి చూడు అన్నారు. కానీ ఆ రోజు కార్తీక్కి చాలా ముఖ్యమైన మీటింగ్ ఉండడంతో 2 రోజుల్లో వస్తాను అని చెప్పాడు. ఆ 2 రోజులు వారంగా మారాయి. వారం నెలగా మారింది. సరస్వతి మాత్రం ప్రతిరోజు ఇంటి గుమ్మం వైపు చూస్తూ ఉండేది. నా కొడుకు వస్తాడు అనే ఆశతో జీవించేది. ఒకరోజు ఆమె ఆరోగ్యం మరింత విషమించింది. పక్కింటి లక్ష్మమ్మను పిలిచి ఒక చిన్న పెట్టె ఇచ్చింది. నా కార్తీక్ వచ్చిన తర్వాత ఇది అతనికి ఇవ్వు అని చెప్పింది. ఆ రాత్రే సరస్వతి కన్ను మూసింది. వార్త తెలిసి కార్తీక్ పరిగెత్తుకుంటూ గ్రామానికి చేరుకున్నాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. తల్లి ముఖాన్ని చూసి గుండెలు విలిసేలా ఏడ్చాడు. అమ్మా, ఒక్కసారి నన్ను పిలువు అని విలపించాడు. కానీ సమాధానం రాలేదు. అంత్యక్రియలు పూర్తయ్యాక లక్ష్మమ్మ ఆ చిన్న పెట్టెను కార్తీక్ చేతిలో పెట్టింది. వణుకుతున్న చేతులతో కార్తీక్ ఆ పెట్టెను తెరిచాడు. అందులో ఒక పాత చేతి గడియారము, చిన్ననాటి అతని ఫోటో, ఒక లేఖ ఉన్నాయి. కన్నీళ్లతో ఆ లేఖ చదవడం ప్రారంభించాడు. నా బంగారు కొడుక కార్తీక్, నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేను నీ దగ్గర ఉండకపోవచ్చు. నువ్వు చిన్నప్పుడు ఈ గడియారం చూసి చాలా ఇష్టపడ్డావు. పెద్దయ్యాక నీకు ఇస్తానని దాచుకున్నాను. నువ్వు నాకు ఇవ్వలేకపోయిన సమయాన్ని నేను నిన్ను తప్పు పట్టను. ఎందుకంటే నువ్వు నా కోసం కష్టపడి ఈ స్థాయికి వచ్చావు. నాకు నీ మీద ఎప్పుడూ కోపం లేదు. కానీ ఒక కోరిక మాత్రం ఉంది. నువ్వు ప్రేమించే వాళ్ల కోసం సమయం కేటాయించు. డబ్బు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన మనుషులను తిరిగి తీసుకురాలేము. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అదే నాకు ఇచ్చే గొప్ప బహుమతి అని ఆ లేఖలో ఉంది. ఆ లేఖ చదివేసరికి కార్తీక్ గుండె ముక్కలైంది. తల్లి తనపై ఎంత ప్రేమ ఉంచిందో అప్పుడు పూర్తిగా అర్థమైంది. ఆ గడియారాన్ని గుండెలకు హత్తుకొని గంటల తరబడి ఏడ్చాడు. అమ్మా, నేను చాలా ఆలస్యంగా వచ్చాను అని బాధపడ్డాడు. ఆ రోజు నుంచి కార్తీక్ జీవితం మారిపోయింది. ఉద్యోగం చేస్తూనే కుటుంబానికి సమయం కేటాయించడం మొదలుపెట్టాడు. వృద్ధాశ్రమాలకు వెళ్ళి పెద్దవారిని కలుసుకునేవాడు. తన తల్లి జ్ఞాపకార్థం గ్రామంలో వృద్ధులకు ఉచిత వైద్య సహాయం అందించే ఒక ట్రస్ట్ కూడా ప్రారంభించాడు. ప్రతి సంవత్సరము తల్లి వర్ధంతి రోజున ఆ లేఖను చదివేవాడు. ఎందుకంటే అది కేవలం ఒక లేఖ కాదు, ఒక తల్లి ప్రేమ, క్షమ, త్యాగము చివరి బహుమతి. ఈ కథ యొక్క నీతి: ప్రేమించే వాళ్ల కోసం సమయం కేటాయించండి. డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన సమయం, కోల్పోయిన మనుషులు తిరిగి రారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.